పునరుద్ధరించాలి. రాయవరం సర్పంచ్ చెక్ పవర్ పునరుద్ధరించాలి. సర్పంచ్ ఎక్స్ నిన్నాడాలి. నిర్లక్ష్యమా అంగీకారణాలతో చెక్ పవర్ పునరుద్ధరించాలి. అంగీకారణంతో చెక్ పవర్ పునరుద్ధరించాలి. పార్టీలు కొత్తగా ఇందులో పంచాయతీ అధికారులు వైద్యులు విన్నాడాలి. అధికార పక్షాలు పంచాయతీ అధికారులు విన్నాడాలి. రాజకీయ కారణాలతో చెక్ పవర్ వెంటనే పునరుద్ధరించాలి. డిపిఓ బయటకు సమాధానం చెప్పాలి. డిపిఓ సమాధానం చెప్పాలి. డిపిఓ సమాధానం చెప్పాలి. డిపిఓ సమాధానం చెప్పాలి. డిపిఓ సమాధానం చెప్పాలి. పంచాయతీ సర్పంచ్ చెక్ పవర్ వెంటనే పునరుద్ధరించాలి. దాడి ఆపాలి. అది పాపాలి. అది పాపాలి. ఆపాలి. అది పాపాలి. సమాధానం చెప్పాలి. రాయవరం పంచాయతీ సర్పంచ్ చెక్ పవర్ వెంటనే ఇవ్వాలి. తీసుకొస్తే మీ ఆఫీసులో మేము సబ్మిట్ చేస్తే దానికి సమాధానం మీకు ఇచ్చింది సంతృప్తికరంగా ఉందా, సంతృప్తికరంగా లేదా, ఇంకే అబ్జెక్షన్ మీరు మాకు రేపునివ్వాలి కదా. మీరు చదువుకున్నారు, మేము చదువుకున్నాము, చట్టం మీకు తెలుసు కదా. మాకు జిల్లాధికారి, మీరు జిల్లాధికారి ఏం చేయాలి? మేము సంజాయిస్తే సంజాయిషి కరెక్టో కాదు మీ సమాధానం చెప్పాలి. ఎందుకు ఇవ్వలేదు మీరు? చట్టం అంటే మీకు చట్టం లెక్కలేదా మీకు? దానికి సమాధానం చెప్పండి. ఎందుకు మీరు సంజాయిషికి మా సమాధానం ఇవ్వలేదు? మీరు మేము వచ్చి సంజాయిషి సంతృప్తికరంగా ఉందా, సంతృప్తికరంగా లేదు, ఎందుకు మీరు సమాధానం మాకు చెప్పలేదు? అది చెప్పాలి. ఆగండి. సంతృప్తికరంగా లేకపోతే మీరు ఒక 5 అంశాలు ఇచ్చారు, ఫలానా అంశం సంతృప్తికరంగా లేదు, మెన్షన్ చేసి తిరిగి విప్పలు ఇవ్వాలి కదా సార్. చట్ట ప్రకారం అదే కదా పద్ధతి. చట్టం ఇచ్చే అర్థం కాదా? ఏం చెప్తారు? ఏం రాశారు? అవును, సర్పంచ్ ఆయనే చేస్తుంటారు. ఉన్నట్ట ఇంత రోజులు చేస్తారు. ట్రైబల్ అంటే మీకు 451 పంచాయతీలు ఉన్న సుమారుగా మీ పరిధిలో ఎంతమందిని మీరు చెక్ పవర్ రద్దు చేశారు? మీకు ఎన్ని ఆధారాలు ఇచ్చాం? ఒక్కరి మీద యాక్షన్ లేదు. గిరిజన సర్పంచ్ మీద మాత్రం మీరు యాక్షన్ తీసుకుంటారు. మీకు మానవత్వం ఉండాలి కదా సార్. ఆయన గిరిజన నాయకుడు, గిరిజన సర్పంచ్, మీరు ఏంటి? మీరు కనీసం కామన్ సెన్స్ ఆలోచించారు అధికారులు. నిజమేనండి. కాదు కాదండి. ఒకసారి గిరిజన గారు ఏమండి మీకు అంటే 3 రోజులు టైం ఇచ్చారు అంటే 15 తేదీ, అంటే ఇప్పుడు 15 తేదీకి మేము సమాధానం ఏం చెప్పాలి. కానీ మీరు ఏం చేశారు? సెప్టెంబర్ 17 తేదీకే చెక్ పవర్ రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేశారు. అంటే మీరు మీకు మీరే సమాధానం చెప్పుకుంటారు, మీకు మీరే చెక్ పవర్ రద్దు చేస్తారా? పదిహేనవ తారీఖు మీరు చెక్ పవర్ రద్దు చేసినట్టు ఇచ్చారు. 3 రోజుల టైము సమయం ఉంది. 17వ తారీఖు నెలకు ఇస్తావయ్యా నువ్వు? 17 నెలకు చెక్ పవర్ రద్దు చేస్తావు. చట్టం నీకు తెలుసా? నేను చదివిన క్వాలిఫికేషన్ నేను మానవత్వాలు చెప్తున్నావు. ఏం ఆఫీసర్ మీరే? 17వ తారీఖు ఇస్తే 18 వరకు టైం ఉంది. 17 చట్టం చేస్తావు నువ్వు. మీరు ఎవరితో మాట్లాడతారా? ఉన్నతాధికారులతో మాట్లాడి మాకు ఇప్పుడు చెక్ పవర్ పునరుద్ధరించే తప్ప ఎక్కడ కదలము. వంట వరకు చేసుకుంటాం. ఏం చేస్తారు? ఏమైనా సిద్ధం దానికి మీరు సమాధానం చెప్పాలి.
ఏమండి ఈ నంబర్ బిల్లు పెట్టాము ఇప్పుడు డిసెంబర్ 15 పెట్టాము ఏ పరిస్థితి ఇచ్చి అడగండి మ్యాపింగ్ అయింది అడగండి ఒకసారి గిరిజన పంచాయతీ మీద వివక్ష చూపిస్తున్నారు. మీరు చెప్పారు పునరుద్ధరించిన ప్రకటిస్తే తప్ప ఎక్కడి నుంచి వెళ్ళాము. ఏం చేసుకుంటారు చేసుకోండి. మీరు వెళ్ళరు మేము వెళ్ళాం. మీరు అధికారులతో మాట చెప్పండి. మీరు చేసి ఇల్లీగల్ 18వ తారీఖు వరకు మాకు సంజయ్ ఇచ్చుకునే అవకాశం ఉంటే 17వ తారీఖు మీరు ఎలా చేస్తారు? చెక్ పవర్ సస్పెండ్ చేస్తారు. అది మీరు పద్ధత చెప్పండి. సమాధానం మీరు మానవతా మీరు వైలేషన్ జరిగింది అనుకోండి, రికవరీ రాయండి. ఏ గ్రౌండ్ రికవరీ వచ్చి మేము ఛాలెంజ్ చేసుకుంటాం. రికవరీ రాయండి. తప్పు జరిగితే నోటీస్ ఎవరు అందులో ఏమండి వాస్తవానికి ఒక విషయం చెప్తున్నాను. పంచాయతీ సెక్యూరిటీ సర్పంచ్ భార్యపత సంబంధం రాజకీయ కక్ష సాధింపగానే మీరు నా చెక్ పవర్ రద్దు చేసి మీరు ఎవరి మీద ఛాలెంజ్ చేస్తారు. మీరు సెక్రటరీ మీద చేశారు యాక్షన్. సర్పంచ్ చెక్ పవర్ మీద వచ్చేస్తారా? మీరు 3 రోజులకు ముందే 17వ తారీఖు 18వ తారీఖు వరకు మాకు టైం ఉంటే 17 మీరు చెక్ పవర్ రద్దు చేశారంటే ఏమనాలి మీకు? మేము లీగల్ గా ప్రొసీడ్ ఏమవుతుంది చెప్పండి. చేయమంటారా? లీగల్ గా చేయమంటారా? లీగల్ చేయమంటే ఒక్కరినే పెట్టండి. మొత్తం కౌంట్ చేసి ప్రతి ఒక్కరిని ఇక్కడ ఇరికించేస్తాము. కానీ మేము వర్కింగ్ క్లాస్ సార్, మాది ఉద్యోగస్తుల పక్షాన కార్మికుల పక్షం ఉండేవాళ్ళు సార్. మీరు పట్టకూడదని, లేకపోతే మీ క్షణాల మీద మిమ్మల్ని పెద్ద చేస్తాం. మీరు ఎంత చట్ట విరుద్ధంగా ఉన్నాయి అది మేము ఒప్పుకుంటాం. ఎవరు ఒక అతను ప్రొడ్యూస్ చేశారు, ఆయన మీకు సబ్మిట్ చేయలేదు, టెక్నికల్ ఇష్యూ ఉంది. జెరాక్స్ కాపీతో మీకు సర్పంచ్ ఏమో మీకు డెప్యుటేషన్ ఇచ్చాడు, షోకాజ్ నోటీస్ ఆన్సర్ ఇచ్చాడు. మీకు దానిలో టెక్నికాలిటీస్ తప్ప తప్పు జరగలేదు. తప్పు జరిగినప్పుడు మీరు 1 వీక్లో చెక్ పవర్ పునరుద్ధరించాలి. చెప్పండి సార్. చెప్పండి. రెండోది వేరే ఆఫీసర్కి సంబంధం లేదు. మొత్తం 1 and all మీదే బాధ్యత, మీదే మీ రెస్పాన్సిబిలిటీ. మీరు మాకు తండ్రి లాంటి వాళ్ళు. ఎక్కడ మిస్టేక్ జరిగితే సర్టిఫికేట్ మీరు సార్. మీరు తప్పు చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి. ఎవరు చెప్పండి. మీ మనసు చెప్పండి. నిజంగా సర్పంచ్ రామస్వామి తప్పు చేశారంటే మేము ఇప్పుడు చెప్తాం. ప్రజలందరూ పనిష్మెంట్ ఇస్తారు సార్. తప్పే ఉంది. చిన్న టెక్నికల్ ఇష్యూస్ని పెట్టుకొని ఒక మనిషి యొక్క క్యారెక్టర్ మీద ఇదేమి ఒక చెక్ పవర్ అంటే ఏదో కాదండి. ఆ మనిషి తన క్యారెక్టర్ ఇన్ని సంవత్సరాలు ఆయన సంపాదించిన గిరిజన సంఘం నాయకుడు, అతను సిపిఎం పార్టీ నాయకుడు. ఆయన క్యారెక్టర్ మీద చెప్పకపోతే మేము ఊరుకోవాలా? సమస్య లేదు. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. మీరు మీరే కాబట్టి మీరు చిన్న టెక్నికల్ ఇష్యూస్ని పెట్టి ఇప్పుడు మా ఆర్గనైజేషన్ క్యారెక్టర్ మీద డ్యామేజ్. అది మా బాధ అది. ఈరోజు సిపిఎం పార్టీ వాళ్ళు అంటే డబ్బులు తినేసిన వాళ్ళు సార్. మీరు పెంచమనండి. ఎవరినైనా అంత దమ్ముందా? మీరే మా మీద బ్లేమ్ చేశారు. మీరే మా మీద మా క్యారెక్టర్ మీద కొట్టారు. కాబట్టి అయితే లీగల్గా మాకు చట్టం పద్ధతి తెలుసు. మీరు ఇచ్చిన షోకాజ్ నోటీసు సస్పెన్షన్ ఉందా చెప్పారు. దాని మీద లీగల్గా ప్రొసీడ్ అయితే ఫస్ట్ ఎఫెక్ట్ అయింది మీరే. మేము ఎంప్లాయీస్ ఉద్యోగుల పక్షాన్ని ఉండేవాళ్ళం. మేము ఎప్పుడు కూడా ఒక ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కాబట్టి ఈరోజు మేమంటే మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. చెక్ పవర్ పునరుద్ధరించి మీరు ఒక్క మాట చెప్పండి, మేము ఇప్పుడు వెళ్ళిపోతాం. చెక్ పవర్ 6 రోజులు పునరుద్ధరిస్తామని చెప్పండి సార్. ప్రశ్న ముందు చెప్పండి. మీరు తీయండి. కాపాడుకున్న మా ఆర్గనైజేషన్ ప్రెస్టేజ్ సార్. ఇది మా ఆర్గనైజేషన్ ప్రెస్టేజ్ సార్. మేము 10 మంది ఆ పంచాయతీ ఏర్పడమే మా వల్ల ఏర్పడింది. అది గిరిజనులతో మీరు వేరే నాన్ ట్రైబ్తో ఉంటే ట్రైబ్స్ నష్టం జరుగుతుంది. మీరు పంచాయతీ ప్రత్యేక ఏర్పాటు చేయమని మీలాంటి అధికారులు కోరితే పంచాయతీ ట్రైబల్ పంచాయతీ అయింది. ఆ ట్రైబల్ డెవలప్మెంట్ యాక్ట్ ఇచ్చారు. ప్రజలంతా వచ్చి మీకు చెప్తున్నారు. ఇలాంటప్పుడు ఆ చెక్ పవర్ తీసేసి మా ఆర్గనైజేషన్ ప్రెస్టేజ్ డ్యామేజ్ చేయకూడదు, ఆ పర్సనల్గా ఆయన క్యారెక్టర్ డ్యామేజ్ చేయకూడదు. తప్పు చెప్పండి. ఫలానా తప్పు జరిగిందంటే దాన్ని సరి చేసుకుంటారు. తప్పే ఉంది. మీరు తండ్రి లాంటి మీరే చెప్పాలి. అది చెప్పండి సార్. ఏం చేస్తారు? 1 రోజులు అన్నారు చెప్పండి. దీనిని ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్తో పాటు ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. వాస్తవానికి సెప్టెంబర్ 15వ తారీఖున షోకాజ్ నోటీస్ ఇచ్చారు సర్పంచ్కి. 3 రోజుల సమయంలో సమాధానం చెప్పమని చెప్పారు. కానీ 3 రోజుల సమయం అంటే 18వ తారీఖు వరకు సమయం ఉన్నప్పటికీ సెప్టెంబర్ 17వ తారీఖునే ఆయన చెక్ పవర్ రద్దు చేస్తున్నట్టు ఆ ఉత్తర్వులు మరలా వెలువడడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే సంజాక్షిని కూడా తీసుకోవడానికి కూడా అధికారులు సిద్ధంగా లేరు. దీనికి రాజకీయ కారణాలే ఉన్నాయి. రాజకీయ ప్రలోభాలకు లొంగి జిల్లా పంచాయతీ అధికారులు అలాగే డివిజనల్ పంచాయతీ అధికారి వ్యవహరించారని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా పంచాయతీ సర్పంచ్ చెక్ పవర్ వెంటనే పునరుద్ధరించని చెప్పేసి
సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే పంచాయతీ అభివృద్ధి 2021 నుంచి ఆ పంచాయతీలో కొత్తగా ఏర్పడిన పంచాయతీ, ఆ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు, ఇంటింటి కుళాయిలు, అలాగే రోడ్లు కూడా, లింక్ రోడ్లు కూడా వేయడం జరిగింది. అభివృద్ధి పదవులు నడుస్తున్న పంచాయతీని ఏదో రకంగా బదనాం చేయాలని, సర్పంచ్ని ఏదో రకంగా బదనాం చేయాలని ఉద్దేశంతో అధికార కూటమి యొక్క నాయకుల యొక్క ప్రలోభాలకి, ఒత్తిడికి లొంగి జిల్లా పంచాయతీ అధికారులు ఈ రకమైన చర్యలు తీసుకున్నారు. ఎట్టి పరిస్థితులు దీన్ని సహించేది లేదు. గిరిజన గ్రామ పంచాయతీ సర్పంచ్ పట్ల ఈ రకమైన వివక్షత ఉండడం సరైనది కాదని చెప్పి ఈరోజు డిపిఓ గారికి చెప్పడం జరిగింది. ఆయన వారం రోజుల్లో చెక్ పవర్ పునరుద్ధరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈరోజు ఆందోళన విరమిస్తున్నాము. వారం రోజుల్లో రావికోన పంచాయతీ సర్పంచ్ యొక్క చెక్ పవర్ను పునరుద్ధరించి అభివృద్ధి కార్యక్రమాలకు దోహదపడకపోతే ఖచ్చితంగా పంచాయతీ ప్రజలంతా కూడా వచ్చి ఇక్కడ మరలా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తున్నాం. వెంటనే చెక్ పవర్ ఇవ్వాలి.